బల శత్రువై పిడికిలొకటి వచ్చెనురా, గాజు గ్లాసు గుర్తుతో కదం నేడు తొక్కెనురా. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా జేడి లక్ష్మీనారాయణ మరియు 8 అసెంబ్లీ స్థానాలలో జనసేన మరో జాబితాను రిలీజ్ చేసింది. 2 రోజుల క్రితం జనసేన పార్టీలో చేరిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విశాఖ లోక్సభ స్థానాన్ని కేటాయిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ జేడి లక్ష్మీనారాయణతో పాటు మరి కొంతమంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. డాక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు తోడలుడు అనేక విశ్వవిద్యాలయ ఉప అధిపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజగోపాల్కు జనసేన పార్టీని ఉన్నతమైన ఒక కమిటీకి చైర్మన్ గా నియమించినట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. తొలుత రాజగోపాల్ ని అనంతపురం నుంచి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన్ను అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయమని కోరగా ఆయన శాసనసభ స్థానాన్ని డీసీ వరుణ్ కు కేటాయించడానికి సమ్మతించి ఆయన పార్టీ బాధ్యతలను నిర్వర్తించడానికి మొగ్గు చూపినట్టు పార్టీ తెలిపింది. పార్టీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లోక్సభ అభ్యర్థి విశాఖపట్నం డాక్టర్ వివి లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జేడి. శాసనసభ అభ్యర్థులు విశాఖపట్నం ఉత్తరం పసుపులేటి ఉషాకిరణ్, విశాఖపట్నం దక్షిణం గంపల గిరిధర్, విశాఖపట్నం తూర్పు కోన తాతారావు, భీమలి పంచకర్ల సందీప్, అమలాపురం శెట్టిబత్తుల రాజాబాబు, పెద్దాపురం తొమ్మల రామస్వామి, పోలవరం చెర్రి బాలరాజు, అనంతపురం డివిసి వరుణ్. జనసేన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్